హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. మీరు చూస్తున్నారు టెక్ పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి వాట్సాప్ రిలేటెడ్ న్యూస్ ఫ్రెండ్స్. అంటే ఒక ట్రిక్ గురించి ఫ్రెండ్స్. అంటే మనం డైలీ యూజ్ చేస్తాము, బట్ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. సో దానికి ఎవరైతే తెలియదో వారి గురించి చెప్తున్నా ఫ్రెండ్స్. ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో స్టేటస్లో ఉన్న అది ఇమేజెసే కానివ్వండి, వీడియోసే కానివ్వండి, మనకి ఇష్టం లేని వాళ్ళకి కానీ మనం వద్దనుకునే వాళ్ళకు కనిపించ ఉండడానికి ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. సో దాని గురించి మీకు చెప్పేది ఇవాళ. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే వాట్సాప్ ఓపెన్ చేయండి. మీరు సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ స్టేటస్ ఉంటుంది కదా, స్టేటస్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్టేటస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సర్చ్ బటన్ ఉంటుంది కదా, సర్చ్ బటన్కి పక్కకు మీకు 3 డాట్స్ కనిపిస్తాయి. క్లిక్ చేస్తే మీకు స్టేటస్ అండ్ ప్రైవసీ అనేది ఒకటి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అండ్ స్టేటస్ ప్రైవసీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు మై కాంటాక్ట్స్ అండ్ మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ అండ్ ఓన్లీ షేర్ అంటే ఇప్పుడు మై కాంటాక్ట్స్ అంటే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెడతా, ఇప్పుడు అందరికీ ఇప్పుడు వెళ్ళిపోతాయి. నేను మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అంటే నేను కొందరు ఎంచుకున్న ఫ్రెండ్స్ వాళ్ళకి, సో వాళ్ళకి మాత్రం కనబడవు. సో మీకు ఆల్రెడీ చూపెట్టాను. సో కొందరి పేర్లు మాత్రం రెడ్ కలర్లో వస్తాయి. మీకు సపోజ్ ఇది ఎగ్జాంపుల్ చూడుతున్నాను. నేను ఇందులో ఒక పేరుని ఎంచుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది సెలెక్ట్ అయిపోయింది అన్నట్టు. ఇది ఎవరో పర్సన్ నాకు తెలియదు, నేను ఏదో ఒక పర్పస్లో నేను సేవ్ చేసుకున్నాను, బట్ అతను నాకు అవసరం లేదు. ఎందుకంటే అన్నోన్ పర్సన్ ఇక్కడ మనకు అవసరం ఉండదు. అంటే అతనికి మన స్టేటస్ చూపెట్టడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళ స్టేటస్ చూసుకొని మన స్టేటస్లో ఉన్న ఏదన్నా ఇమేజ్ తీసుకొని సంథింగ్ ఏదైనా వాడడం, వేరే దాంట్లో పెట్టడం, దాని ద్వారా మనీ యాక్సెప్ట్ అడగడం ఇలాంటివి జరుగుతాయండి. అంటే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఓకే, మనకు నమ్మకం ఉంటే ఓకే. అలాగే మనకు కొన్నిసార్లు ఒకరి మీద ఇష్టం ఉండదు, కోపం ఉంటుంది. అదే కోపంతోనో లేకపోతే కొందరికి అసలు అన్నెసరిగా ఎందుకు ఇది మనకు అవసరం లేదనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది చూశారు కదా, ఇంకో కాంటాక్ట్ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైడ్ స్టేటస్ ఫ్రమ్ 34 కాంటాక్ట్స్ ఎక్స్క్లూడెడ్ అంటే ఈ 34 కాంటాక్ట్స్ తప్పించి మిగతా అందరికీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా. సో వీళ్ళందరికీ అనేది నా వాట్సాప్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. సో దీనికి రైట్ బటన్ క్లిక్ చేశాను. నేను రైట్ బటన్ క్లిక్ చేయడం వాళ్ళందరికీ ఇప్పుడు సెట్టింగ్స్ అనేది అప్డేటెడ్ అయిపోతుంది. సో ఓన్లీ షేర్ విత్ అంటే నువ్వైతే ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటావో వాళ్ళకి మాత్రమే అవుతుంది, మిగతా వాళ్ళందరికీ పోదు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇవాళ మీతో షేర్ చేయాల్సుకున్న ఒక ట్రిక్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద నా లైక్ బటన్ లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్తో పాటు బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేది పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.